దేవునికి స్తోత్రములు కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుని పిల్లరా, సందర్భం ఏదైనా మనం నేర్చుకోవలసింది దేవుని మాటలు. లోకములో నుంచి మనల్ని రక్షించుకున్నటువంటి ప్రభువు ఎవరికి లేని ధన్యత ఈరోజు మనకిచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, మూడు లోకాలకు అధిపతి అయినటువంటి మహనీయుడైన దేవుడి మాటలు వినే అదృష్టం అనేది మనకు దక్కింది. లోకములో మన రక్త సంబంధులకు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ లోకంలో ఎవరికి లేని యొక్క అదృష్టం మనకిచ్చినంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. లోకములో మన జీవితం ఒకప్పుడు ఎలా ఉన్నది? పాడైపోయినటువంటి జీవితంతో, మోసకరమైన జీవితం, పాపములు మునిగిపోతూ మరణానికి వెళ్ళిపోతున్న మనల్ని దేవుడు కాపాడినాడు. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అవును కదా? లోకంలో మనం ఉన్నటువంటి ఆ స్థితిలో ఉంటే ఈ రోజున మనం అందరం కూడా మరణించి నరకంలో కేకలు వేయవలసిన వారు. ఆ పాపం బానిసత్వంలో అలాంటి స్థితిలో మనం నుంచి దేవుడు కాపాడాడు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పాత జీవితంలోనే ఇంకా ఉండిపోతే మనం దేవునికి శిక్షకు అర్హులం అవుతాం. దేవుని ఉగ్రతకు మనం గురైపోతాం. లోకంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనలో మార్పు రావాలి. మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన క్రియలు మారాలి. మనం చేస్తున్న ప్రతి పని ప్రత్యేకంగా ఉండాలి. అది దేవుడు కోరుకున్నది. మంచిది. మన కోసం ఒక దైవజనులు ఎంతో మంది ప్రార్థన చేశారు, ఎన్నో మాటలు చెప్పారు. ఏదో ఒక మాట విని ప్రభు దగ్గరికి మనం వచ్చాం. ఆయన ఆకర్షిస్తేనే వచ్చాం. ఆయన ఆకర్షించకపోతే మనం ఎవరో రాలేం. వచ్చిన మనము ఇదిగో బాప్తిస్మము ద్వారా పాత జీవితాన్ని అంతా పాత పెట్టి కొత్త జన్మ ఎత్తిన వారిగా, అప్పుడు పుట్టిన శిశువులాగా మనం బాప్తిస్మం ద్వారా బ్రతికింపబడ్డాం. ఇదిగో బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవునితో మనం ప్రమాణం చేస్తున్నాం. ఏమని? దేవదూతల పంచభూతముల సాక్షిగా సంఘం ఎదుటను, దేవుని ఎదుటను, ఇదిగో నా జీవితాన్ని ఈ రోజు నుంచి నేను మార్చుకుంటున్నాను, పాత జీవితాన్ని నేను వదిలివేస్తున్నాను అని దేవుని దగ్గర ప్రమాణం చేసి మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. తీసుకున్న కొద్ది రోజులకి మరలా పాత జీవితం మనలో కనిపిస్తుందంటే అది మార్పు అంటారా? తీసుకున్న వదిలిపెట్టేసిన బాప్తిస్మం తీసుకున్నప్పుడు వాటి అన్ని సమాధి చేసి వచ్చాం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే ముంచుట, సమాధి చేయుట కదా, పాతి పెట్టుట. మరి పాతి పెట్టిన వాటిని మళ్ళా లక్షణాలు మనలో కనిపించవచ్చా? పాతి పెట్టినటువంటి వాటిని మళ్ళా తిరిగి మన జీవితంలో ఎక్కడ కనిపించవచ్చు? కనిపిస్తే అది మార్పు కాదు. సంఘములోకి వచ్చిన మనము ఎలాంటి పరిస్థితి దేవుడు మనలో ఉండాలంటే కొన్ని విషయాల్లో మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 3:7. మత్తయి సువార్త 3:7 ఒకసారి చూద్దాం. చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. అంటే వస్తే సరిపోదా? ప్రభు దగ్గరికి సంఘములోకి వస్తే సరిపోదా అంటే సరిపోదు.
మారు మనసు వచ్చింది. ఆ మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఆ ఫలం ఏంటి? దేవుడు మన ద్వారా కొన్ని ఫలాలు కోరుకుంటున్నాడు. ఒక వ్యవసాయం చేస్తున్నటువంటి ఒక రైతు పొలంలో పంట వేసినప్పుడు పంటను తను ఆశిస్తాడు. ఎక్కువ పంట పండాలనుకుంటాడు. ఒక పండ్ల తోట వేసాడు అనుకో, ఎక్కువ పండ్లు పండాలనుకుంటాడు. దేవుడు కూడా సంఘములోకి చేర్చిన మనము, మన ద్వారా దేవుడు కొన్ని ఫలాలు కోరుకుంటున్నాడు. క్రైస్తవులకు ఫలాలు కోరుకుంటున్నాడని చెప్పేసి దేవుడికి యాపిల్కాయ, దానిమ్మకాయ, మనం తినే పండ్లు పెడితే ఆయన కుదరదు. మనం తినే ఆహారం ఆయన తినేవాడు కాదు. దేవునికి మనకు ఒక ప్రత్యేకత, ఆయన ఆత్మ. ఆయన మనం తినే ఆహారం తినేవాడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. భూమి మీద ఉన్నాయన్నీ కూడా మన కోసం చేశాడు తప్పక ఆయన కొరకు కాదు. 6 అడుగుల ఆకారం ఈ శరీర దేహానికి కావాలని సర్వస్వము ఆయన చేశాడు. మరి దేవునికి ఏం ఫలాలు కావాలి? దేవునికి ఎలాంటి పనులు ఇస్తే సరిపోతుంది అని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:27 కూడా ఒకసారి చూద్దాం. క్రీస్తు స్వరూపం మీలో వేరుపడు వరకు నా ఎందుకు నాకు ప్రసవేదన కలుగుతుంది. వచనం గుర్తులేదని ఒకసారి చదవండి. క్రీస్తు స్వరూపం మీ యందు వేరుపడు వరకు నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు వేరుపడు వరకు. 4:19 వచ్చి 4 రాసిన పత్రిక 4:9 వచ్చి నా పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. క్రీస్తు స్వరూపం అనగానే ఆకారం అనుకోవాకండి. క్రీస్తు స్వరూపం అనగానే ఆకారం అనుకోవాకండి. ఆయన లక్షణాలు, యేసుక్రీస్తు ప్రభువులో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అవి మన యందు వేర్పడాలంట. అవి మన యందు కనిపించాలంట. అవి కనిపించడానికి పౌలు గారు పడుతున్న కష్టము ఎంతంటే, ఒక తల్లి ఒక బిడ్డను కంటే ఎంత ప్రసవేదన పడుతుందో, ఒక ఆత్మ ఒక మనిషిలో అలాంటి లక్షణాలు వేర్పడటానికి, అలాంటి లక్షణాలు వారిలో చూడటానికి ప్రసవేదన పడుతున్నాడంట. అంటే ఒక ఆత్మను క్రీస్తు స్వరూపంలోకి నడిపించటానికి అంత కష్టపడాలంటే కష్టపడాలి. అంత సులువుగా ఏమి మార్పు రాదు. అంత సులువుగా ఏమి ఆ స్వరూపం వారిలో వేరుపడదు. ఏర్పడే ముందుగా పౌలు గారు ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడంటే, ఇదిగో అనేక మందిని సంపాదించుకున్నట్టుకు దాసుడుగా మారాడట. అనేక మందిని సంపాదించుటకు ఆయన ఎలా మారాడట? దాసుడుగా. అంటే ఎంత తగ్గించుకున్నాడో. ఒక దాసుడు అంటే పని చేసేవాడు. పని చేసేవాడిని ఏమంటారు? దాసుడు. ఒక యజమాని కింద పనిచేసేవాడిని దాసుడు అంటారు. అలాగనే పౌలు గారు అనేక మందిని సంపాదించుకొనుటకు ఆయన దాసుడుగా మారాడు కదా. దాసత్వం ఎవరైనా ఇష్టపడతారా? దాసత్వంగా చేసిన అంత తగ్గించుకోవడం ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడం. పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఎలాంటి స్వరూపం ధరించుకున్నాడో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము చూడండి. ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన ఉన్న వైభోగం ఏంటి? పరలోకములో తండ్రితో సమానత్వం కలిగినటువంటి ఆయన కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇంత గొప్ప సృష్టిని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఆయన వల్లనే ఇంత కలిగింది. ఆయన ఎలా వచ్చాడంట భూమి మీదకి?
దాసుడు. అంటే ఇంత గొప్ప దేవుడిగా మనం భూమి మీదకి వచ్చి ఒక దాసుడుగా ఆయన వచ్చాడంటే మనం దాసుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాం. ఎవరి దగ్గరైనా మాట్లాడడానికి మనం తగ్గించుకొని మాట్లాడుతున్నాం, ప్రేమ కలిగి మాట్లాడుతున్నావా? ఇతరులు ప్రేమించే తత్వం మనకు ఉందా? ఆయన దాసుడిగా వచ్చాడని ఎన్నోసార్లు చెప్తాం. మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి దాసుడిగా మారుతున్నావా? మారాలి. మన కోసము ఎంతో మంది వారి పని లేక కాదు, మన దగ్గరికి వచ్చి మనను వాక్యం చెప్పి మన కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి చేతగాని వాళ్ళని కాదు, వాళ్ళకి పని పాటలు లేదక్క కాదు, ఎంతో మంది చేస్తేనే మనం ఇక్కడ కూర్చున్నాం. ఎన్నో ప్రసంగాలు విని ఎన్నో మాటలు చెప్తేనే మనం మార్పు చెంది పాత జీవితాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి మనం కూర్చున్నాం. మరి ఒక వ్యక్తిని మార్చాలంటే మనకెంత టైం పట్టింది? వెంటనే చెప్పగానే విన్నామా? అంత స్వభావమా? అంత లోబడే మనసమంది కాదు. ఎన్నో సంవత్సరాలు పట్టింది మనకు. చివరిగా కాటికి పోయే సమయంలో కూడా మన మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ రేపు పెట్టెలు పెట్టేటప్పుడు కూడా అప్పుడు మార్పు వచ్చింది, ఆ ఉపయోగం లేని మార్పు వచ్చింది. అంతవరకు కూడా మన దీర్ఘశాంతముతో దేవుడు చూశాడు. వెంటనే మార్పు మనకు రాలేదు. అలాగనే మన కుటుంబాల్లో కానీ, మన కుటుంబాల్లో రక్త సంబంధాలు కానీ మార్పు చెందటానికి మనం ఏమైనా కానీ ప్రయత్నించామా? దాసుడిగా వారి దగ్గరికి వెళ్ళామా? వారిని ప్రేమించామా? వారి కోసం మార్పు కోసం ఏమైనా ప్రయత్నించామంటే ఏమి ప్రయత్నించలేదు. దేవుని పిల్లగా ఏం ప్రయత్నించలేదు. అందుకే దేవుడు ఆయన గ్రంథంలో రాయించినటువంటి మంచి మాటలను మనం చూస్తాం. నోహవు వాడ తెలుసు, నోహ గారు కట్టినటువంటి వాడ. ఎందుకు వాడను కట్టమన్నాడు? భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఎంత ఉందో, ఆనాడు ఉన్నటువంటి ప్రజలంతా అలాగ ఉన్నారు. పాపము విస్తరించిపోయింది. ఎందుకు అలాగ దేవుడు తీసేయాలనుకున్నాడు? నోహ గారికి ఎందుకు వాడను కట్టమని చెప్పాడు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆదికాండము 6 అధ్యాయము 11-12 వచనాల్లో చూద్దాం. భూలోకము దేవుని సన్నిధిని బాగుందా చెడిపోయిందా? చెడిపోయి ఉంది. భూలోకం అంటే లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు ఏమైపోయారంట? చెడిపోయారంట. దేవుడు భూలోకమును చూస్తున్నప్పుడు భూలోకం అంతా చెడిపోయిందంట. భూలోకము బలత్కారముతో నిండి ఉండిను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండిను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకున్న సమస్త శరీరులు అన్నడా? కొందరు అన్నడా? భారతదేశం వల్లే అన్నడా? లేదు. పాకిస్తాన్ వాళ్ళు అన్నడా? లేదు. సమస్త శరీరులు 6 నేల మీద ఎక్కడైతే మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ మార్గములను చెరుపు వేసుకున్నారంట. దేవుని యొక్క ఆజ్ఞలలో నుంచి, మంచి పద్ధతులలో నుంచి మార్గాలను చెరుపు వేసుకున్నారు. తమ మనస్సును పాడైపోయినవి, పాపానికి బానిసలైపోయారు. పాపం చేయడానికి వారి పాదములు పరిగెత్తుచున్నాయని రాయబడింది. పాపం వారిని పట్టుకుంటుందంట, పాపం వారిని అంటించుకుంటుందంట. అందుకే దేవుడు చూసినప్పుడు భూమి మీద బలత్కారం కనిపించిందంట. తమ మార్గములన్నీ చెరిపి వేసుకున్నారంట. అందుకే అప్పుడు అధ్యాయంలో చివరి వచ్చిన చూడు, 7వ అధ్యాయం చూడు, 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. ఎంతమంది కనిపించారంట దేవునికి? ఒక్కడేనా? ఇన్ని కోట్ల మందిలో ఒక్కడేనా? అయ్య బాబు, ఏమైపోయారంటే ప్రజలంతా. ఇన్ని కోట్ల మందిలో దేవుడు పరిశోధించి చూస్తే నోహ గారు ఒక్కడే నీతిమంతుడుగా కనిపించాడంటే ప్రజలంతా ఏమైపోయారండి? పాపము చేసి దేవుని చెడిపోయారు. అందుకే
నాయన ఇదిగో వాడకట్టు, వాడకట్టు. వాడకట్టమని చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు? భూమి మీద పాపం చేశారు, వీళ్ళు వెంటనే చంపేయాలి అనుకున్నప్పుడు, వీళ్ళు తీసేయాలనుకున్నప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? నోవా గారికి ఎన్ని సంవత్సరాలు? వాడగట్టింది ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఓడ కడుతూ సువార్తను ప్రకటిస్తూ పనిచేశాడు. చెప్పిన తర్వాత 100 సంవత్సరాలు ఎదురు చూశాడా దేవుడు? చేశాడు. అంటే ఇందులో ఏం కనిపిస్తుంది దేవుడిని? మనకు దీర్ఘశాంతము. దేవునికి దీర్ఘశాంతం కనిపిస్తుంది మనకు. చివరికైనా సరే వాడకు డోర్ వేసింది ఎవరు? దేవుడే. వేసుకోలేదు, డోర్ కూడా దేవుడు వేస్తాడు. ఇప్పుడైనా ఒక్కడ వస్తాడేమో, ఇప్పుడైనా ఒక్కడైనా వస్తాడేమో. 100 సంవత్సరాలు నేను నోవాతో వాక్యం ప్రకటింప చేశాను కదా, జలప్రలయం వస్తుందని చెప్పుతున్నాను కదా, ఒక్కడైనా మార్పు చెంది ఈ ఓడలేకి వస్తాడేమో చెప్పేసి ఆ డోరు వేసేంత వరకు కూడా దేవుడు దీర్ఘశాంతం గలవాడై చూస్తున్నాడు. దేవుడు పిల్లగా ఎంతకాలం ఎదురు చూశాడు చూడండి. మన కోపం వచ్చింది అనుకోండి, ఇదిగో నీ కోపం వచ్చింది, వచ్చే సంవత్సరం నీ పని చెప్తాం అంటావా? మన పిల్లలతో అంటావా? కోపం రాగానే ఏం చేస్తాం? బెల్ట్ కర్ర, మొన్న బెల్ట్ కర్ర ఉందా? బెల్ట్ ఎక్కడ తగ్గించారు? వాయిస్ కొట్టేస్తాం కదా కోపం రాగానే. మరి దేవుని కోపం వచ్చింది, ఎన్నాళ్ళు ఆగాడు? ఎన్ని రోజులు ఎదురు చూశాడు? దేవుని లక్షణాలు మనలో ఉండాలి. ఎవరికి ఏం చెప్పము, వారిని ప్రేమించము, వారికి సహాయం చేయము, వారి దగ్గరికి వెళ్ళి ఏమి కన్నీరు కార్చము, కానీ మారలేదంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మన ఎడల దీర్ఘశాంతము గలవాడే దేవుడు ఉన్నప్పుడు మనలో ఏ లక్షణం ఉండాలి? దేవుని లక్షణం. ఆయన నమ్ముకున్న మనలో ఏముండాలి? అదే చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. చాలమ్మా. ఆత్మ ఫలాలలో ఒకటి, ఆత్మకు ఫలాలు కావాలి. ఆత్మ ఫలాలలో ఒకటి దీర్ఘశాంతం. ప్రతి క్రైస్తవుల్లో కనిపించాలి, ప్రతి క్రైస్తవురాల్లో కనిపించాలి దీర్ఘశాంతం అనేది. పరలోకపు తండ్రిలో దీర్ఘశాంతం ఉంది, అది మనలోకి రావాలి, అది మనలో కనిపించాలి. ఆయన కొన్ని లక్షణాలు చూసి ముందుకు వెళ్దాం. దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కొన్ని మీకు చూపించి ముందుకు వెళ్దాం. నిర్గమకాండం రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. 34వ అధ్యాయం 6వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములను గలవా యెహోవా. దేవుళ్ళు ఏమేమి ఉన్నాయంట? మొట్టమొదటిది కనికరం ఉంది. దేవుళ్ళు ఏముంది? కనికరం ఉంది. కనికరం ఉంది కనుకనే మనం బ్రతికాం. దేవుడు మనల్ని కనికరించాడు కనుకనే మనం బ్రతికి ఉన్నాం. సర్వ మానవాళి బ్రతికి ఉన్నా అంటే ఆయన కనికరము ఉంది. మరి పాడైపోతున్న మనము ఒకరిని చూసి మేము కనికర పడుతున్నామా? మన కుటుంబాల్లోనే పాడైపోతున్న వారిని చూసి మనం ఏమైనా కనికర పడుతున్నామా? వానికి ఏమైనా మంచి మాటలు చెప్పి వాడిని మార్చడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నావా? లేదు. మారలేదంట. మారటానికి నువ్వేం ప్రయత్నించావు? మారటానికి ఏం చేసావు? కనికరం చూపించావా? ఇంకేముందంట ఆయనలో? కనికరమును, దయ చూపించాలి. ఒక పాపి మారాలంటే, ఒక వ్యక్తి ప్రభులోకి రావాలంటే అంత సులువు కాదు.
ఈ లక్షణాలు ముందు మొట్టమొదటిగా మనం కలిగి ఉండాలి. కనికరం ఉండాలి, దయ ఉండాలి, ఇంకా దీర్ఘశాంతం ఉండాలి. ఓర్చుకోవాలి. వెంటనే ఎవరు వినరు. ఓర్పు, సహనము, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. మంచి లక్షణాలు కదండి. ఒక మంచి వ్యక్తిని, మా లోకంలో పాడైపోతున్న వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకురావటానికి ఇది మంచి లక్షణాలు కదా. దీర్ఘశాంతము, ప్రేమించాలి కదా. అవి మనలో లేకుండా పోవట్టే ఈ రోజున అనేక మంది మన కుటుంబాల్లో మనవాడిని మనం పోగొట్టుకుంటున్నాం. ఏం ప్రయత్నించో మారమని ఊరికే ముద్ర వేసేసి వదిలేస్తాం. వారి కోసం మనం ఏం ప్రయత్నించాం చెప్పండి. దేవుళ్ళు ఏమున్నాయంటే కనికరమును, దయయు, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపా సత్యములు గల యెహోవా. యెహోవా అంటే ఉన్నవాడు, సర్వశక్తుడైన దేవుడు కనుక ఆయనలో ఈ లక్షణాలు ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళి మనం చూద్దాం. సంఖ్యాకాండం 14:17 కూడా మంచి మాటలు చూద్దాం. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, అతిక్రమను చాలమ్మా. యెహోవా దీర్ఘశాంతుడును, కృపా అతిశయుడు. కృప అంటే ఆయన ప్రేమించేవాడు. కిందికి వచ్చే వరకు ఇంకేమన్నంటే నెహెమ్యా గ్రంథం 9:17 మంచి మాటలు ఉన్నాయి. చూసుకొని ముందుకు వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 9:17 ఇదేళ్ళకు మనసు లేని వారై నీవు చేసిన అద్భుతములను తమ మనస్సును తాము ఉండి వచ్చిన తిరిగి వెళ్ళుటకు నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయా వాత్సల్యం గల వాడవును, దీర్ఘశాంతమును, బహుకృప గల వాడవును. ఎన్ని లక్షణాలు ఉన్నాయి దేవునిలో? మనుషులంతా అందరూ తిరుగుబాటు చేశారంట. ఎవరి మీద? పాకిస్తాన్ వాళ్ళ మీదనా? ఇండియా వారి మీదనా? దేవుని మీద, సర్వ సృష్టికర్త మీద మనుషులు ఏం చేశారు? తిరుగుబాటు చేశారంట. అయినను దేవుడు కన్నాడు కనుక, ఆయన పిల్లలు కనుక ఏమంటున్నాడు? క్షమిస్తున్నాడంట, దీర్ఘశాంతము చూపుతున్నాడంట, దయ చూపుతున్నాడంట. ఏంటి? ఆయన క్షమించకపోతే మనం ఏమైపోయేవాళ్ళం కదా. పాపం చేసామని మనకు పంట పండకుండా పోతే మనం ఏం తినాలి కదా. ఆయన మాట వినలేదని, వర్షం కురియలేదనుకో మనం ఏం తింటాం? మంచి వారి మీదనో చెడ్డవారి మీదనో ఆయన వర్షం కురిపిస్తున్నాడు కదండి. మంచి వారికినేమో చెడ్డవారికి అందరికీ ఆహారం పెడుతున్నాడు కదా. ఏంటి మా చెడ్డవారిని చంపేయచ్చు కదా అని కొంతమంది అంటారు, చాలా మంది అంటారు. ఒకప్పుడు మనం మంచోళ్ళమా? కాదు. చెడ్డవారికి ఉన్నప్పుడు మనం చంపేస్తే ఈరోజు మనం ఇక్కడ ఉండే వాళ్ళమా? కాదు కదా. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తారు, తప్పు చేసిన వాడిని కొట్టుకుంటూ వచ్చేస్తామనుకో, చివరికి ఎవరుంటారు? ఎవరున్నారు? అంటే దేవుని దీర్ఘశాంతం ఎంతవరకు మనం ఉంటుందంటే మనం చివరి శ్వాస వరకు కూడా ఎదురు చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? నా కుమార్తె మారుతుంది, నా కుమారుడు మారుతాడేమో అని. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అంత గొప్పది దేవుని పిల్లరా. ఆ ప్రేమను ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం బాగుండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, ఆ మహాలోకానికి మనం వెళ్ళాలని, ఈ భూమి మీద చిన్న జీవిత కాలం కలిగిన మనము ఈ భూమి మీదకి వచ్చి దేవుడు ఎన్ని చూపిస్తున్నాడండి నిజంగా దేవుని పిల్లలు కదా. ఈ యొక్క ఆకారాన్ని మనకు తినడానికి ఆహారమును ఎన్ని రకాల పనులు ఇచ్చి ఎన్ని రకాల ఆహార పదార్థాలను భూమి మీద పెట్టాడు. కనీసం తింటున్నప్పుడైనా కానీ థ్యాంక్స్ చెప్తామా దేవునికి? చెప్తామా? అస్సలు చెప్తాం. తినడానికి అలవాటు చేసుకున్నాం ప్రతి మనుషుడు. కానీ అది చేసింది ఎవరు? దాంట్లో రుచిని పెట్టింది ఎవరు?
ఇవన్నీ ఎవరు ఆలోచించండి. దేవుళ్ళు మంచి లక్షణాలు ఉన్నాయి. అవి ప్రతి మనుషుడు కలిగి ఉంటే ఈ భూమి మీద చాలా చక్కగా బ్రతకొచ్చండి. ఇంకా ముందుకు చూస్తే కొలసీలు రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత పరిశుద్ధులను తగినట్టు మీరు ఏముండాలంటమా? జాలి పడాలి. అయ్యో నా సహోదరులు, మనమంతా ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళమండి. మనమంతా ఒక కుటుంబం, దేవుని పిల్లలం. మనం ఒక వ్యక్తి పాడైపోతుంటే, లోకములో వ్యసనాలకు బానిసైపోయి పాడైపోతుంటే అతని మీద మనం ఏం కలిగి ఉండాలంట? ఏం చూపించాలంట? జాలి పడాలండి. అయ్యో నా సహోదరుడు పాడైపోతున్నాడు, నా సహోదరుడి కుటుంబం పాడైపోతుంది. ఏ విధంగా అయినా నాయన ఇదిగో కుటుంబాలు పాడు చేసుకోకు, నీ దేహాన్ని పాడు చేసుకోకు, ఈ కుటుంబం అంతా రోడ్డు పాలైపోతుంది అని అతని మీద జాలి పడాలి. మనమేమనుకుంటాం? ఎవరు పోతే మనకేంటి, మనం బాగున్నామా లేదా? అది కాదండి దేవుని మనసు. దేవుని మనసు మనమంతా బాగుండాలని. ఆ విషయాల్లో మనం అనుకుంటాం, నేను బాగుంటే చాలు, పక్కనవాడు ఎక్కిపోయినా పర్వాలేదు. అది కాదు. దేవుని మనస్సు అందరూ నా పిల్లలేనైనా వారికి తెలియచేయండి, నా ప్రేమను తెలియచేయండి. అందుకే మనకు రక్షణ ఇచ్చాడు. నా ప్రేమను వారికి కూడా, వాడు కూడా నా కుమారుడే, ఆమె కూడా నా కుమార్తె, వారికి చెప్పండి. వారి అవసరతలు ఉన్న ఏదైనా ఇబ్బందులు ఉంటే సహాయం చేయండి. వారిని కూడా వారిపైన జాలి చూపించండి. జాలి గల మనసును చదువు దయాలత్వం, దయ చూపించండి. వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. దీర్ఘశాంతమును. నీ సహోదరుడు కానీ సహోదరుడు కానీ వాళ్ళ ఎల్ల ఎంతవరకు దీర్ఘశాంతం అంటే మనం చనిపోయేంత వరకు వాళ్ళ ఎల్ల దీర్ఘశాంతం చూపించాలని ఉంటున్నారు. చదవమా. ఎవడైనాను తనకు హాని చేసినని వాడు అనుకుని ఎడల ఒకరినొకడు ఏం చేయాలంట? తెలియక ఒకవేళ మనకు హాని చేసినా, తెలియక మనని ఏదైనా దూషించినా, తెలియక మనని ఇబ్బంది పెట్టినా ఎలా ఉండమన్నాడు? సహించాలంట. తెలియదు సహోదరులు, తెలియదు మన సహోదరులు, కానీ తెలియక ఒక మాట అన్నా కూడా సహించాలి, సహనం కలిగి ఉండాలి. అది దేవుడు నేర్పుతున్నాడండి. సహనము కలిగి చదవమ్మా. ఒకరినొకడు క్షమించాలంట. సహోదరుడు ఏదైనా చెప్పినా, లేక ఒక సహోదరుడు ఏదైనా అన్నా, సారీ అంటే అన్నావు కదా, నా చెల్లివే కదా, నా తల్లివే కదా అంటే అన్నోలే అని క్షమించాలి. ఆ క్షమించే మనస్సు మనకు ఉండాలి దేవుని పిల్లలు. ఆ లక్షణాలన్నీ కూడా మనలో లేకపోతే మనం అసలు క్రైస్తవులమే కాదు. బయటికి వెళ్ళి ప్రేమల గురించి చెప్తాం, కానీ మనలో ప్రేమ లేకపోతే ఎలా అండి? బయటికి వెళ్ళి కనికరం చెప్తాం, మనలో కనికరం లేకపోతే ఎలాగా? బయటికి వెళ్ళి జాలిని గురించి చెప్తాం, కానీ మనలో జాలి లేకపోతే ఎలాగా? ఇవన్నీ మంచి లక్షణాలు దేవుని పిల్లల. మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఈరోజు కుటుంబాల వ్యవస్థ పాడైపోయిందంటే ఏంటి తెలుసా? ఒకరినొకరిని ప్రేమించుకునే బదులుగా ఈరోజు భక్షించుకునే రాక్షసులుగా తయారైపోయారు కదా. ఒకరి కుటుంబంలోని ఐక్యత లేదు, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో ఐక్యత లేదు, భార్య భర్తల వల్ల ఐక్యత లేదు, సమాధానం లేదు. ఈ రోజున ఒకరికొకరు ఎలా ఉన్నారంటే ఏదో పాకిస్తాన్ ఇండియాకు ఉన్నట్టు అలా ఉంటున్నాయి కుటుంబాలు ఈ రోజున. ఎవరి దారి వాళ్ళది. పిల్లలు చూడబోతే పిల్లల దారి కదా. అలాంటి ఉండకూడదని దేవుడు చెప్తున్న ఒక కుటుంబం అంటే సమాధానముతో ఉండాలి, దీర్ఘశాంతముతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే మన పిల్లలకు ఉగ్గుపాలతో పోయాలి. దినుసులు తీసుకొచ్చి శక్తి రావాలని ఉగ్గుపాలు పోస్తాం కదా, అలాగని మంచి మాటలతో వాడిని పెంచితే వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడంట దేవుని పిల్లలు. దేవుడు ఎంత గొప్పవాడండి.
మన భవిష్యత్తు గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి ఇంతగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు లోకములో? ఎవరు పాడైపోతే మాకేంటి అనుకునే స్వార్థ ప్రియులు ఈ లోకంలో ఉన్నారు తప్పక మన గురించి ఆలోచించేవాడు దేవుడు ఒక్కడేనండి. అందుకేనండి సమస్తం మనకి ఇస్తూ ఈ రోజున మనం ఎలా బ్రతుకుతున్నా మనకు ఆహారం ఇస్తున్నాడు, మనం ఎలా బ్రతుకుతున్నా త్రాగటానికి నీరు ఇస్తున్నాడు, మనం ఎలా బ్రతుకుతున్నా సూర్యుని రెసిని అనుభవిస్తున్నాం. ఎన్ని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుని పిల్లరా. చదువు మా కిందికి ఇంకా ఒకరినొకరు సహించుచు, ఒకరినొకరు క్షమించండి, ఒకరికొకరు క్షమించండి. మీరు ఒకరికొకరు, ఒక తండ్రి పిల్లలు మీరు, నా పిల్లలు మీరు. ఒకరికొకరు విరోధ భావం ఉండకూడదు, ఒకరికొకరు కక్షలు పెట్టుకోకూడదు, ఒకరికొకరు విరోధ భావం ఉండకూడదు. క్షమించే మనస్సు ఉండాలి. అప్పుడేనండి మనం దేవుని పిల్లలము. మనుషులు ఎలా తయారైపోయారంటే, ఎలాగ మారిపోయారంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను. తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయమును 1వ వచనం నుంచి చూద్దాం. 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనము. అపాయకరమైనటువంటి కాలములు వచ్చునని దేవుడు భవిష్యత్తుని చెప్తున్నాడు. అపాయకరంగా ఉన్నాయా, మంచిగా ఉన్నాయా దినాలు ఈ రోజున? కదా. మన పిల్లలు బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తారని మనకి గ్యారెంటీ ఉందా? లేదు. కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా క్షేమంగా ఇంటికి వస్తారని గ్యారెంటీ లేని దినాలలో మనము ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజున సమాజంలో మంచి అనేది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అడవి చేరిపోయిందంట. మంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? అడవి చేరిపోయింది. అడవిలో ఉన్నవి ఏముంటాయి? అడవిలో ఉన్న మృగాలకైనా ప్రేమ ఉందేం, కానీ ఇది కూర అరణ్య జనాంగంలో ఈ రోజున క్రూరత్వం ఏర్పడింది కదా. ఒకప్పుడు చదువు లేనివాడు ఇంత పశువు అంటున్నారు కదా. చదువు లేనివాడు ఏమంటున్నారు? ఇంత పశువు అన్నారు. ఈరోజు చదువుకున్న వాడు చేసే పని ఏంటి కదా. మన పిల్లల కాలేజీకి వెళ్తే ప్రేమించలేదని యాసిడ్ పోసిన వాడు చదువుకున్నవాడు కాదా? అవునా కాదా చెప్పండి? ప్రేమించలేదని గురేసి చంపినవాడు వాడు కదా. ఈరోజు ఒక దొంగగా మారినవాడు చదువుకున్నాడు కదా, ఒక నెక్స్టేట్గా మారినవాడు చదువుకున్నాడు కదా. అంటే లోక పరిస్థితులు ఈరోజు ఆలోచిస్తుంటే, కుటుంబాలు మొదలుకొని దేశాల వరకు మనం ఆలోచిస్తున్నప్పుడు భయంకరమైనటువంటి కాలములు ఉన్నామా, క్షేమకరమైన కాలములు ఉన్నామా? భయంకరమైనటువంటి కాలములు ఉన్నాము దేవుని పిల్లలు ఈ రోజున. అందుకే దేవుడు భవిష్యత్తును రాయిస్తున్నాడు. నాయన ఇదిగో మనుషులంట ఎలా ఉన్నారంట? అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. ఆ కాలంలో మనుషులు ఎలా ఉంటారో దేవుడు ముందుగా చెప్పాడు. చూడండి. ఏలైనక మనుషులు అన్నాడా, మనుషులు అన్నారా? మనుషులు స్వార్థ ప్రియులు, మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థం. ఒకడు బాగుంటే ఓర్చుకలేడు, తన జీవితం బాగు చేసుకోడు. పక్కనోడు బాగుంటే ఓర్చుకలేడు. ఎలాంటి స్వార్థ ప్రియులు చూడండి. బాగుపడినయుడు వాడు బాగుపడ్డాడు. స్వార్థం. వాడికి నాకంటే బాగా ఎందుకు ఉండాలి, వాడు పాడైపోవాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి సమాజం ఇది. స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు. ఆపేక్ష. వాడిని మోసం చేయాలి, ఈయన్ని మోసం చేయాలి, ఎలాగైనా ధనము సంపాదించాలి. ఆపేక్ష. ఆశ ఉండడం తప్పు కాదు. ఎందుకంటే 10 రూపాయలు లేకపోతే ఈ రోజున మనం కుటుంబాలు గడవటం కష్టం. కానీ ఆపేక్ష అనేది ఉన్నప్పుడు మనం మించి దాన్ని ఆలోచిస్తున్నామంటే దానికి తప్పటడుగులు వేయాల్సి వస్తుంది. దానికి మించి ఆలోచన మనకు పుట్టిందంటే ఈ రోజున మనం తప్పు చేయవలసి వస్తుంది. అందుకే దానికి లింటుగా కలిగిన దాంతో తృప్తి పడుతూ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. లోకంలో అతికి మించి మనం ఆలోచిస్తే అది ధనాపేక్ష అవుతుంది కదా. గతంలో ఒక
మరి సిఐ గారు మాకు వాక్యం చెప్పేవాడు. ఎస్ఐగా ఉన్నప్పుడు సిఐతో మారాడు మహేష్ అని. ఆయన మాకు వాక్యం చెబుతున్నప్పుడు, ఎందుకు ఈ జాబులోకి నేను వచ్చాను దేవా, అసలు నా పని ఏంటి, ఇందులో నేను చేయలేకపోతున్నానని నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు పోలీసు వ్యవస్థ మధ్యలో పరిచర్య ప్రారంభించాడు. ఈ రోజున 250 మందికి పోలీసు వారికి వాక్యం చెప్తాడు ఆయన. 5 మంది సిఐలకు వాక్యం చెప్తాడు ఆయన. అంటే అందులో ఉండి అంత పరిచర్య చేస్తున్నాడంటే వీళ్ళందరూ ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఎలా లంచం తీసుకోకుండా డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు తక్కువ అండి. ఎవరో లంచం తీసుకోకుండా పనిచేస్తున్న వాడిని అంటే వాడిని ఎలా చూస్తారు లోకం? అసలు ఆ డిపార్ట్మెంట్ ఎలా చూస్తుంది అంటే పిచ్చోళ్ళగా చూస్తుంది. కానీ ఈ రోజున అంతమంది, ఇదిగో నేను దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేయకూడదు, నా జీతంతో నేను తృప్తి పడాలి, నా కుటుంబం చక్కగా ఉండాలి, లంచాలు తీసుకొని ఎంత సంపాదించినా నా పిల్లలకు అనారోగ్యము, నాకు అనారోగ్యం వస్తే ఇవన్నీ ఏమైపోతాయి, అన్ని హాస్పిటల్ పాలవుతాయి అని ఇదిగో ధనాపేక్ష అనేది లేకుండా వారిలో అది మాన్పటానికి చక్కటిగా పరిచర్య చేస్తున్నాడు పిల్ల. ఆపేక్ష అనేది ఉండకూడదు. అంటే ఈ రోజున ఎలా ఉన్నారంటే ఆపేక్ష కలిగిన వారు. ఇంకా ఎవరు బింకములాడువారు. దాన్ని చేయటానికి ఏంటి బింకములు అంటే అబద్ధాలు ఆడటం. అబద్ధం ఎంత ప్రమాదం, చాలా ప్రమాదం. పోయిన వారంలో మరి అయ్యగారు ఇంటి దగ్గర, ఇసాక ఇంటి దగ్గర మనం విన్నాం. అబద్ధం అనేది ఎంత ప్రమాదం అంటే అది పరలోకానికి వెళ్ళకుండా మనల్ని అడ్డుపడేది. కొంతమంది భక్తులను కూడా చూపించాను. అననీయ సప్రియ వారి శిరశిరాస్తులు అమ్మి దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు మరి దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇంతకే అమ్మాని అబద్ధం ఆడిన వెంటనే వారు చనిపోయారు. అంటే అంత ప్రమాదం. అంటే అబద్ధం చాలా ప్రమాదం. అంటే బింకములాడు వారు అబద్ధం చెప్పేవారు. నాయన కొంచెం అరవగా కనుక దేవుని పిల్లరా, దేవుడు చెప్తున్నాడు బింకములాడు వారు. బింకములు ఇంకమ్మా చదువు. అహంకారం చూసారా? అంటే దేవుడు భవిష్యత్తులో మనుషులు ఎలాగ మారిపోతారంటే అహంకారం. పెద్దల్ని ఎలా మాట్లాడాలో తెలియదు, చిన్నల్ని ఎలా మాట్లాడాలో తెలియదు, అమ్మని ఎలా మాట్లాడాలో తెలియకుండానే ఈ రోజున ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే అహంకారం, గరాన. నేను లోబట్టం ఏంటి, నేను వారి మాట వినటం ఏంటి అనే ప్రపంచంలో ఎలా పోయిందంటే, ఒకప్పుడు సాంప్రదాయం కలిగినటువంటి దేశం మంది అందరూ అన్ని రకాల జాతుల వారు కలిసి ఒక కుటుంబముగా జీవిస్తున్నటువంటి భారతదేశం మంది. ఏ దేశంలో ఇలాగా లేదు. ఐక్యత. క్రైస్తవులు ఉన్నారు, హిందూ సహోదరులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉన్నటువంటి వాళ్ళు. ఎలాంటి ఈ రోజున ఈ భేదాలు వచ్చినాయి అంటే మరి దేవుణ్ణి మరిచిపోయి ఒకప్పుడు ఉన్నటువంటి సంస్కృతి ఈ రోజున ఏమైపోయిందంటే, ఒకప్పుడు అమ్మ నానొచ్చాడనే సాంప్రదాయం కలిగిన దేశం కదా. ఇప్పుడు ఏమంటున్నారు మన పిల్లలు? ఏమంటున్నామా? నానొచ్చాడంటున్నాడా, ఏమి నీ మొగుడు వచ్చాడంటున్నారా? ఇంకా మొత్తుగా మాట్లాడితే అలాగే పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? పిల్లలకి ఏం నేర్పిస్తుంది లోకం? బయటికి వెళ్తే మంచి నేర్చుకుంటుంది కాదు. స్కూల్లో లేదు, కాలేజీలు లేదు, ఎక్కడ లేదు సంస్కృతి. దేవుని మాటలు కరువైపోయినాయి. దేవుని పిల్లలు తల్లిని గౌరవించి మాట్లాడే పద్ధతి ఈరోజు పోయింది. తల్లిని తల్లిగా చూడటం లేదు, అమ్మను నాన్నగా చూడటం లేదు, అక్కని అక్కగా చూడటం లేదు, చెల్లిని చెల్లిగా చూడటం లేదు. అహంకారం చూసారా? భవిష్యత్తు దేవుడు ఎంత చక్కగా రాయించాడు. అహంకారులను దూషకులు దూషించేది. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండవలసిన పిల్లలు ఈ రోజున అవిధేయులుగా ఎందుకు అయిపోయారు? కృతజ్ఞత లేదు. కనీసం అమ్మకు థ్యాంక్స్ చెప్తాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసి 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 అన్నీ. ఒక్కొక్కరికైతే తిన్న ప్లేట్ కూడా తీయరు, తను చేసిన ప్లేట్ కూడా తీయరు, అక్కడే పెట్టిపోతారు కదా. అన్నం కూడా పెట్టుకోలేరు, మంచం మీద ఇది చేయాలి.
ఇన్ని చేసిన కూడా కృతజ్ఞత కూడా చెప్తారా? అమ్మకు థ్యాంక్స్ చెప్తారా? లేదు. బయటికి వెళ్ళాలంటే అమ్మ ఇయ్యాలి నీకు డబ్బులు కదా. నీ ఖర్చులకి ఎవరు ఇవ్వాలి? అమ్మ ఇవ్వాలి. నాన్న ఇవ్వకపోయినా అమ్మ దాచిపెట్టి, అరే బయటికి వెళ్తున్నావు జాగ్రత్త అని చెప్పేసి తినక అమ్మ పడే కష్టం ఎంత తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తే ఆ పూటకు లేకపోతే ఉన్నది నీకు పెట్టి, కొంచెం ఉంటే ఆయనకు పెట్టి కష్టపడ్డాని అమ్మ అబద్ధం చెప్పి ఉపవాసాలు ఉన్న దినాలు ఉన్నాయి తెలుసా? నా భర్త ఉదయం నుంచి కష్టపడి వచ్చాడు, ఆయనకు అన్నం పెట్టేసి ఉన్నది కొంచెం పిల్లలకు పెట్టేసి అమ్మ తిన్నవా అంటే తిన్ననాయన అబద్ధం చెప్పి ఉపవాసాలు ఉంటున్నాయి. నీకు తెలుసా? అసలు నీకోసం అమ్మను గౌరవించవా? విధేయుడిగా బ్రతకవా? దేవుని పిల్లలు, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి పిల్లలలో లేకుండా పోయింది దేవుని పిల్లల. అందుకే ఏమంటున్నారు? పిల్లలు అవిధేయులుగా విధేయులుగా ఉండవలసిన వారు అవిధేయులుగా మారిపోయారు. కృతజ్ఞతలు లేని వారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అతిచేంద్రియులు, క్రూరత్వం. చూసినా క్రూరత్వం ఎలాంటి మృగాలలోకి ఐక్యత ఉందే కానీ ఈ రోజున సమాజంలో లేదండి ఐక్యత. మృగాలకు ఎక్కడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయా? 2 పులులు పోట్లాడుకున్నా కేసులు తెచ్చేయండి అని అంటే ఉన్నాయా? పోనీ కుక్కలు ఖర్చుకుంటున్నాయని చెప్పి పోలీస్ స్టేషన్ ఉందా? లేదు. కుక్కలకు లేదు, సింహాలకు లేదు, పురుగులు లేదు, ఏటికి లేదు పోలీస్ స్టేషన్. మరి ఎవరికి పోలీస్ స్టేషన్? మనకే. కోర్టు మనకి. చిన్న స్థాయి నుంచి హైకోర్టు వరకు ఎవరికి? ఏంటి మనిషికి ఇన్ని అవకాశాలా? మనిషి ఎలా మారిపోయాడు తెలుసా? ప్రతి సంవత్సరంలో కోర్టును మనం దేశంలో చూస్తే కొంతమంది సహోదరులు అందులో పనిచేస్తున్నప్పుడు, కానిస్టేబుల్ చేస్తున్నప్పుడు, ఏంటి ఈ సంవత్సరం ఉన్న నేరాల సంఖ్య తగ్గిందంటే, బాబో ఆయన పేరు ఎత్తగాకుండా ఆయన పోయిన సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం డబల్ అయిపోయినాయి. ఏంటి అని తగ్గిపోయారనుకుంటుంటే నేరస్థ సంఖ్య, పాపాల సంఖ్య చిట్ట తిరిగేయలేక అల్లాడిపోతుండంట వాళ్ళు. కేసులు వాదించలేక అల్లాడిపోతుండంట వాళ్ళు. ఏంటంటే సమాజం ఇలాగైపోయింది. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మనకు దేవుడు చెబుతున్న ఆదరణ తెలుసు. నాయన ఒకరినొకరిని ప్రేమించుకుని నాయన మీ కుటుంబాలు మీరు బాగుండండి. మీ పిల్లలకు మంచి మాటలు నేర్పించండి. తల్లిదండ్రులే విద్యార్థులుగా ఉండాలి. తల్లిదండ్రులే ఉపాధ్యాయులుగా ఉండాలి. పిల్లలు విద్యార్థులుగా ఉండాలి. మన పిల్లలకు చదువు నేర్పేది వాళ్ళు కాదు, మంచి మార్గం మనం నేర్పించుకోవాలి. అందుకే బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పించాలంట. బాలుడు నడవలసిన త్రోవ నేర్పిస్తున్నావా? లేదని మర్చిపోయారండి. దేవుడు మన భవిష్యత్తుని ముందుగా ఎన్నో వేల సంవత్సరాల కాలం నుండి మన కోసం రాయించండి. ఆయన మీరు ఇలా ఉండండి, లోకం పాడైపోతుంది, దీన్ని తీసేయాలనుకుంటున్నాను, కానీ మీరు బాగుండాలి. మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి, మన గురించి ఇంతగా ఆలోచించే దేవుడు ఎవరున్నారండి? అందుకే నాయన నా లక్షణాలు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం కొన్ని విషయాలు. మనం సజ్జన దేశులను, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు, దేవుని కంటే సుఖానుభవును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగా ఉంటారంట. భక్తి లోపల ఉండాలా, పైకి ఉండాలా? మనం అంతా పైకే. లోపల ఉండవలసిన భక్తి పైకి వచ్చేసింది ఈరోజు కదా. భక్తి లోపల ఉండాలి, అది హృదయానికి సంబంధించింది. కానీ పైకి భక్తిగా ఉంటున్నారు, లోపల మాత్రం ఏముంటుంది? క్రూరంతో ఉంటుంది. లోపల ఉండవలసిన భక్తి పైకి వచ్చేసింది, లోపల ఉండవలసింది పైకి వచ్చింది, బయట ఉండవలసిందంతా లోపలికి వెళ్ళిపోయింది. చూసారా ఏముంది లోపల? అన్నీ ఉన్నాయి లోపల. ఏవి లేకుండా, ఇవన్నీ లేకుండా లేవు, అన్నీ ఉన్నాయి లోపల కదా. ఇంకెన్ని ఉన్నాయో చూపించారా?
చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 2 1 అధ్యాయం 28 29 నుంచి చూద్దాం. 1 అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమని వాటి నిండిన వారై కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను వింకములాడువారును చెడ్డ వాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్దయులనైరి ఇట్టి కార్యములను అభ్యసించు వారందరూ మరణము. ఇవన్నీ కూరగాయలు తీసుకున్నట్టు చూడండి. ఇన్ని ఉన్నాయా మనిషి హృదయంలో? అవును. ఇన్ని నిండుకొని ఉన్నప్పుడు ప్రపంచం ఏం బాగుంటుందండి నాయన. వాటంటిని తీసేసుకోండి. ఇదిగో జాలి గల మనసును, ప్రేమించే మన మనసును, దయ చూపించే మనసు, కనికిరమును, ఇవన్నీ మీరు మీ హృదయంలో ధరించుకొని ఆయన అంటున్నాడు. దేవుని పిల్లరా, ఇవన్నీ ఉన్నాయంటారా మనలో? ఈ లక్షణాలను మనలో ఉన్నాయా? ఉంటే ఈ రోజున ధన్యులు. అవి ఉంటేనే మన కుటుంబాలు బాగుంటున్నాయి. అవి లేకపోతే మన కుటుంబాలు బాగుండవు. దేవుని పిల్లరా, బయట ఏదో లోకం బాగుంది అనుకుంటున్నారు, నాశనానికి జోగుచుంది. నాశనానికి పోవటానికి జోగుచుంది. ఈరోజు చూడండి ప్రపంచ పరిస్థితి. ఒక పక్కన భూకంపాలు, ఒక పక్కన వరదలు కదా, ఒక పక్కన తుఫాన్లు, ఎన్నో విపత్తులు జరుగుతూ ఈ రోజున ప్రపంచ పరిస్థితి బాగోలేదు. ఎందుకు తెలుసా? మనుషుల పాపమే దీనికి కారణం. పాపం విస్తరించిపోయింది. దోమం లేని దేశమైనా కానీ మనం పసిగట్టొచ్చాం, కానీ పాపము లేని దేశము ఎక్కడా లేదు. దోమం లేని దేశం ఉందంట, కానీ పాపం లేని దేశం ఎక్కడా లేదు పిల్లరా. అలాంటి పాడైపోయిన లోకంలో బ్రతుకుతున్నాం. దేవుని దయ లేకపోతే మన పిల్లలు పాడైపోతున్నారు. దేవుని మాటలు లేకపోతే పాడైపోతున్నారు. దేవుని మాటలు, మంచి మాటలు, వారి భవిష్యత్తులో వారు పునాది వేస్తే ఆ మాటలు చూసుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 4:9 ద్వితీయోపదేశకాండం 4:9. అయితే నీవు జాగ్రత్త పడము. ఎవరు చెప్తున్నాడు? పెద్దలకు మనకు చెప్తున్నాడు. అయితే నీవు జాగ్రత్త పడము. జాగ్రత్త ఎందుకు చెప్తున్నాడు? లోక పరిస్థితి బాగలేదు నాయనా, మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి. నీవు కన్నులారా చూచిన వాటిని, నీ కన్నారా చూస్తున్నావు, నువ్వు కన్నులారా చూచిన వాటిని మరొక ఇండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకుని దేవుడు చేసిన కార్యముల గురించి ఒక జనాంగానికి చెప్తున్నాడు. ఇదిగో నేను ఏం కార్యాలు చేశానో మీకు తెలుసు కదా, మీరు కన్నులారా చూశారు కదా, అవి జాగ్రత్తగా మీ హృదయంలో తొలగిపోకుండా ఉండాలి. నీ కుమారులకును మీ కుమారులకు నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ఎవరికి నేర్పించాలంట? మనకే రాకపోతే మన పిల్లలకి నేర్పించాలంట. మన పిల్లలకు నేర్పించాలి. అంటే మన వాళ్ళకి నేర్పించాలన్నమాట. మనకే తెలియదు కదా. మా అమ్మ దగ్గర కూర్చుంటే ఏం నేర్పిస్తారమ్మా? మా అమ్మ దగ్గరికి వెళ్ళేది ఏం చెప్తారు? అనగనగా ఒక రాజు కదా, పండుగప్పుడు అంతే కదా, రాజుకు 7 మంది కొడుకులు అంటారు. 7 మంది చేపలు పట్టడానికి వెళ్ళారు. రాజకుమారులకు దరిద్రం ఏంటండి కదా. కథలు, మా అమ్మకు కూడా కథలే కదా. ఆకాశం వైపు చూపించినప్పుడు, నాయన దేవుడు ఇంత విశాలం చేశాడు నాయన నీ కోసం నా కోసం. నక్షత్రాలు చూపిస్తున్నప్పుడు, దేవుడు ఇంత గొప్ప కాంతి నక్షత్రాలు నీ కోసం నా కోసం చేశాడు. ఎవరైనా చెప్తారా? ఆహారం తినేటప్పుడు దేవుడు ఎంత కష్టపడి చేశాడు నాయన ఈ ఆహారం మనకు. మన దగ్గరికి రావడానికి మనం కష్టపడితే రాలేదు నాయన, దేవుడు కష్టపడి మనకి ఇచ్చాడు. అందుకే ఈ 4 మెతుకులు మనం తింటున్నాం. ఇది లేక ఎంతో మంది అల్లాడుతున్నారని దేవుణ్ణి చూపించి ఈ రోజున వాళ్ళకి భక్తి నేర్పిస్తే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
మా అమ్మ చెప్పదు, అమ్మ చెప్పదు, తాత అసలు చెప్పడు. ఏం బాగుపడుతుందండి ఈ సమాజం కదా? ఎవరికి నేర్పించాలంట? కుమారులకు నేర్పించాలంట. ఇది తల్లిదండ్రులు మానేశారండి ఈరోజు. దేవుని గురించి చెప్పడం మానేశారు. పరిస్థితులు కూడా ఎలా వచ్చినాయి అంటే, ఈ రోజున మనం బ్రతకాలంటే ఇద్దరు కష్టపడితేనే ఈరోజు కుటుంబం పోషించే పరిస్థితికి వచ్చేసింది. ఇద్దరు జాబ్ చేస్తేనే, పని చేస్తేనే కుటుంబాన్ని గడవటం అనేది చాలా కష్టమైపోయింది. అందుకే భార్య భర్తలు ఇద్దరు ఉదయం వెళ్ళిపోతారు, పాపం కష్టపడి వస్తారు వారి ఫీజులు కట్టడానికి. ఈరోజు చిన్న బుట్ట ఉంది మా కాడ, మా మనవాళ్ళు 28,000 అంట ఫీజు కూర్చొని రావడానికి. ఏం లేదు, ఏమి రావు, కనీసం బ్యాగ్ కూడా మోయలేదు. ఉదయం తీసుకెప్పుడు మా కూతురు మోయాలి, వచ్చేటప్పుడు కూడా ఆమె మోయాలి. ఆమె చదువుకున్నప్పుడు ఆమె మోసింది, కూతురు చదువుకున్నప్పుడు కూడా ఆమె మోయాల్సి వస్తుంది ఇప్పుడు బ్యాగ్. చూసారా? పుస్తకాలు ఎన్ని? ఒంటెద్దు బండి మోసన్ని గూడులు వచ్చేస్తున్నాయండి పిల్లలకు చదువుల కోసం కదా. అంటే ఇలాంటి ఖర్చులు పెరిగిపోవటం వలన ఈ రోజున కుటుంబాల్లో కూడా అపవాదం ఏం చేసింది, మనకు లోటు చూపిస్తుంది. సమాజంలో ఎలా ఏం ఆలోచిస్తారంటే, ఇదిగో నా పిల్లలు చదవాలి, మేము కష్టపడినా పిల్లలు చదవాలి, మంచిది, మంచి ఆలోచనే. కానీ ఖర్చులు ఏమైనా తగ్గించుకుంటారంటే ఖర్చులేమి తగ్గించుకోరు. రోజు పని చేస్తున్నా, ఇంట్లో గడవలేదు, మనవరాలు పుట్టినరోజు వచ్చింది, ₹1,00,000 ఖర్చు పెట్టడం అవసరం అంటారా? ఏమో కేక్ అయిపోతే ఎవరన్నా అవసరం వద్దంటారా ఏంటి? ఇలాంటి ఏదో పుల్ని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా కదా. ఒకప్పుడు పాప పుష్పతి అయిందనుకో, పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు. తెలుస్తుందమ్మా? తెలిసింది. తెలియకూడదు, అది రహస్యము. దేవుడు చెప్పాడు, పబ్లిసిటీ చేయకూడదు, వాక్యం చెప్తుంది. కానీ సమాజంలో ఏమో తెలుసా, ఎంత గ్రాండ్ అని, పెళ్లి కంటే దారుణం. పెళ్లి కంటే దారుణం. ఏం చేసి? అప్పులు చేసి అందరు తిని వెళ్ళిపోయేటోళ్ళే కదా. తర్వాత బాధ తీర్చుకోవటానికి అదే డబ్బు ఉంటే పాపకు పెళ్లికి ఉపయోగపడతాయి కదా. ఇలాంటివి తగ్గించుకోవాలి దేవుని పిల్లలు. మన కుటుంబాలు బాగుండాలంటే ఎవరో మనల్ని చూడరు, అందరూ మనల్ని అనేవాళ్ళే తప్పక, 4 మాటలు చెప్పేవాళ్ళే తప్పక బాగు చేసేటోళ్ళు ఎవరు లేరు. అందుకే దేవుడు అంటున్నాడు, నాయన అన్న వస్త్రములు గల్లవారై తృప్తి పడండి. అంటే అడ్జస్ట్ అయిపోండి. ఎక్కువ అదనంగా చేసుకున్నానుకో ఫ్యామిలీ అంతా ఏమైపోతే రోడ్డు ఎక్కువ అలా అయిపోతుంది. కనుక ఇదిగో ఖర్చులు తగ్గించుకోవాలి. ఆ ఖర్చులు పెరిగి అవి తగ్గించుకోకుండా ఈ రోజున అప్పులు అయిపోయి ఆ అప్పులు చేసుకొని వాటిని తీర్చడానికి 24 గంటలు కష్టపడాల్సి వచ్చింది. ఈలోపు పిల్లల పరిస్థితి ఏంటి? ఆయన డ్యూటీ చేసుకొని రాత్రి 9ంటికి వస్తారు, ఏమో డ్యూటీ చేసుకొని ఆ టైంకి వచ్చింది. స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంటికాడ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు. పోనీ ఉదయాన్నే లేస్తే అంటే క్యారేజ్ కట్టి పంపిస్తున్నాం, బయట వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం తిరుగుతున్నారో మనకి ఏం అర్థం అవుతుందా? లేదు దేవుని పిల్లరా. ఈలోపు అపవాది ఊరుకుంటుందా? సాతాను ఊరుకుంటుందా? ఒక కాలేజీలోకి అడుగు పెడుతున్నాయనే ఆ వాతావరణం ఎక్కువ మారిపోయిందండి. మన పిల్లలు కాలేజీకి వెళితే ఆ వాతావరణం మారిపోయింది. అక్కడ ఒక బ్యాచ్ తయారవుతారు, కాలేజీలో ఒక బ్యాచ్ తయారవుతారు, పని పాట లేని వాళ్ళు. ప్రతి పిల్లలను పాడు చేసేటువంటి మాటలతో లోపరుచుకునేటువంటి ఆ వాతావరణంలోకి వెళ్ళిపోతారండి. అంటే మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నాం? అగ్నిగుండంలోకి పంపిస్తున్నాం కదా. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ప్రేమ. ఏమండి 10 సంవత్సరాల పిల్లలకు ప్రేమ ఏంటండి? 10 సంవత్సరాల పిల్లలకు ప్రేమ ఏంటి? పోనీ ఈ 10 సంవత్సరాలు పెళ్లి చేస్తే నువ్వేమైపోతావు? నాశనం అయిపోతావు కదా. ఆ వయసులో ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమను ఈరోజు మనం దూరం చేసుకుంటున్నాం దేవుని పిల్లలు. తల్లిదండ్రులతో మనం కలిసి, మన పిల్లలతో కలిసి మన ప్రేమ వారికి కరువైపోయింది. ఎవడో వారం రోజులు ఫోన్లో మాట్లాడితేనే ఇంట్లో ఉన్న బంగారము, బట్టలు అన్నీ సర్దుకొని మూట కట్టుకొని మనం లేకుండా కూడా వెళ్ళిపోతుందంటే వాటితో పరిచయం ఎంతకాలమా? కొద్ది కాలమే కదా. ఫోన్ చేస్తేనే, అది కూడా డైరెక్ట్ కూడా కాదు కదా. అంటే
20 సంవత్సరాలు కష్టపడి బట్టలు కొనిచ్చి చదివించి ఎంతో ఖర్చు చేసి మన కష్టమంతా వాళ్ళకు పెడితే ఎవడో మాటలేని వారితో వెళ్ళిపోతుందండి. ఎక్కడ లోపించింది? మన పిల్లలకు మన ప్రేమ లేదు. మనం ప్రేమిస్తే మన ప్రేమను వారు పంచుకుంటే అమ్మో మా అమ్మ ఏమైపోద్దో, మా నాన్న ఏమైపోతాడో, నేను ఈ తప్పు చేయకూడదు అనేది ఒక భయం ఉంటుంది. పిల్లరా, ఈ రోజు నా కుటుంబాలలో ఏం కరువు అయిపోయి తెలుసా? తల్లిదండ్రుల ప్రేమ కొత్త అయిపోయింది. సమస్యలు పెంచుకొని పిల్లలతో గడిపే కాలం లేదు మనకు. మనం వచ్చాక వాళ్ళు నిద్రపోతారు, వాళ్ళు వెళ్ళేటప్పటికి మనకు పనులకి వెళ్ళిపోతాం. వారితో ప్రేమను పంచుకునే కాలం మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? దేవుడు చెప్తున్నాడు, నాయన ఇదిగో ఈ పిల్లలకు వాటిని నేర్పాలి. చివరిగా 6వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ ఎంత గొప్పదో చూడండి, ఎంత గొప్ప మాటలండి మన భవిష్యత్తుని గురించి దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో 6 చూడండి. ద్వితీయోపదేశకాండం 6. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మొట్టమొదటిగా తల్లిదండ్రుల హృదయాల్లో ఉండాలంట. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేయాలి. నీ ఇంట కూర్చుంటున్నప్పుడును అభ్యాసం చేయాలి. ఏం చెప్తున్నారు? స్కూల్కి వెళితే హోంవర్క్ రాలేని కొట్టిన వాళ్ళు ఉన్నారు, ట్యూషన్కి వెళ్ళలేని కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మాటలు వినటానికి వెళ్ళే ఎవరైనా కొట్టారా? సండే స్కూల్కి వెళ్ళలేదని కొట్టిన వాళ్ళు ఉన్నారా? పోనీ గుడికి వెళ్ళలేదని ఎవరైనా కొట్టిన వాళ్ళు ఉన్నారా? లేదండి. స్కూల్కి వెళ్ళలేదని బెల్ట్ తీసుకున్నాం, ట్యూషన్కి వెళ్ళలేదని బెల్ట్ తీసుకున్నాం. మంచి మాటలు నేర్చుకోవడానికి మన పిల్లలను ఎప్పుడైనా బెల్ట్ తీసుకున్నాం అని అంటున్నాడు. చెప్పాం, వాళ్ళకి అభ్యాసం చెయ్యాలంట. ఒకరోజు కాదు, అభ్యాసం. వాటిని ఏం చేయాలంట? కూర్చున్నప్పుడు ఏం చెప్పాలా? మనతో కూర్చుంటాడు కదా, బయట ఉండేది చాలా తక్కువ, మనతో ఉండేది ఎక్కువ. అప్పుడు మనం ఏం చేయాలంటే కూర్చున్నప్పుడు దేవుని మాటలు చెప్పాలి. త్రోవ నడిచేటప్పుడు దేవుని మాటలు చెప్పాలి. పండుకొన్నప్పుడు కథలు చెప్పకూడదు. పండుకున్నప్పుడు కూడా దేవుని ప్రార్థన చేయనా. ఎందుకు తెలుసా? ఉదయం నుంచి కాచి కాపాడాడు కదా, గాలి నీరు ఆహారం ఇచ్చాడు కదా. మరి దేవునికి థ్యాంక్స్ చెప్పవా? దేవునికి థ్యాంక్స్ చెప్పి పండుకున్నైనా లేచినప్పుడు మళ్ళీ తిరిగి మనము లేస్తామా? లేగము. ఆయన దయ ఉంటేనే కదా మనం బ్రతికేది అని పిల్లలకు నేర్పించాలి. పండుకొన్నప్పుడు లేచినప్పుడు ఏం చేయాలి? లేచినప్పుడు ఆయన ఇదిగో చూడు, తెల్లవారిందంటే మనకు మన వల్ల వచ్చింది కాదు. దేవుడు మనం రాత్రి అంతా నిద్రపోయి మళ్ళా పగలు మనం పనిలోకి వెళ్ళాలని దేవుడు పగటిని ఇచ్చాడు. సూర్యుని రప్పించి పగటి దినాన్ని మనకు ప్రసాదించాడు అని చెప్పాలి. వాటిని గురించి వాటిని గురించే మాట్లాడాలి. అవి తప్పక అన్ని మాట్లాడతాం మనం. సూచనగా దేవుని మాటలు తప్పక లోకంలో అన్ని మాట్లాడతాం. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఇవి చేయక సమాజంలో తల్లిదండ్రులే పిల్లలను ఎవరికి అప్పగిస్తున్నారో తెలుసా? జబర్దస్తిలో దేనికి అప్పగిస్తున్నారు? పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే తల్లిదండ్రులు చూస్తున్నారు, సిగ్గు లేదు? ఆ డ్యాన్సుల వల్లనే కదా ఈరోజు సమాజం అంతా పాడైపోయింది కదా. డ్యాన్స్ చేస్తుంటే ఇంకా ప్రోత్సహిస్తావా? డబ్బు కోసమా? ఆ సినిమాలో సీరియల్ చూసి ఈ రోజున సమాజం అంతా పాడైపోయింది కదా. బాగుపడ్డది అనుకుంటున్నా, మళ్ళీ దానికి అప్పగిస్తారా? ఏమైపోయిందండి ప్రపంచం? ఆ సినిమాలు చూసే కదా ఈ రోజు మన దొంగగా మారిపోయింది. ఆ సినిమాలు చూసే కదా ఈ రోజున ఒకరిని హత్య చేసుకునేది. ఆ సినిమాలు చూసే కదా ఈ రోజు వ్యభిచారం వచ్చేసింది. ఆ సినిమాలు చూసే కదా ఈ రోజున ఒకరొకరు మెల్లో దండలు కూడా తెంచుకొని పోతున్నారంటే ఏంటండి? దానికి మళ్ళీ పంపిస్తారా? సమాజం అంతా కూడా మారిపోయింది దేవుని పిల్లలు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాయన మీ పిల్లలకు మంచి మాటలు నేర్పించుకోండి. నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ భాషికము మీకు తెలుసు. మ్యారేజ్ అయినప్పుడు ఏం చేస్తారు? భాషికము. నీ ఇంటి ద్వార బంధముల మీద భాషికం కట్ట. ఆ భాషికము మన నొదట ఎలా ఉంటుందో
దేవుని మాటలను అలా కట్టుకోవాలంటున్నాడు. ఇంకా నీ ఇంటి ద్వార నీ ఇంటి ద్వారబంధరము మీద ఆ మాటలు రాయాలి. నీ గౌనుల మీద నీ గౌనుల మీద ఉండాలి, వాటిని రాయాలి. ఎంత దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. నాయన ఇవి ఉండాలి నాయన నీ మధ్యలో. మీ పిల్లలకి చెప్పాలి, మీరు కలిగి ఉండాలని చెబుతున్నప్పుడు అవి మర్చిపోయారండి ఈ రోజున తల్లిదండ్రులు. అందుకే ఈ రోజున ఇన్ని కష్టాలు పడుతున్నాం మనం. మన పిల్లల గురించి ఎంత ఏడవాల్సి వస్తుంది, మన కుటుంబాల గురించి ఎంత ఏడవాల్సి వచ్చిందంటే దేవుని మాటలు లేకపోవటం వల్లనే. దేవుని పిల్లలు చూస్తున్నాం. ఎన్నో కుటుంబాలు నేను చూస్తున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయండి. నేను ఆర్చేవాడిని కాదు, తీర్చేవాడిని కాదు. ఆ కుటుంబాలు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నాకు సహోదరులుగా అక్కలుగా ఎంతోమంది, అన్నయ్య నాకు ఈ సమస్య ఉంది, నా పిల్లలు నా మాట వింటం లేదు అన్నప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలో అర్థం, మనం ఏం చేయగలం? ప్రారంభం నుంచి అది మొక్కగా ఉన్నప్పుడు తుంచేస్తే బాగుండేది. మానైన తర్వాత మనం ఏముంచుతాం? పెద్దలు చెప్తారు, మొక్క ఇవ్వండి మానయి అవుతుందా. ఆ సామెత బాగుంది. మన ఇంటి దగ్గర మొక్కలు నాటుకుంటాం కదా, మొక్కలు నాటుకుంటాం. అది వంకర వంకర తిరిగింది అనుకో, నిటారైన కర్ర తీసుకొచ్చి దానికి 10 కట్లేసి తిన్నగా పెంచుతాం. మొక్క వంకపోతే ఏమన్నా ప్రాబ్లం మనకు? కుమార్తె కొడుకు వంకలు వంకలు తిరిగిపోతున్న లోకంలో ఎప్పుడైనా బెత్తం పట్టావా? ఈసారి మాట్లాడతాను. తల్లిదండ్రులు పిల్లలకు శిక్షించకపోతే తల్లిదండ్రులు ఏమైపోతారో ఆ విషయాల మీద ఈసారి దేవుడు ఆవిష్కారం ఇస్తే మంచి మాటలు మీకు నేర్పిస్తాను. దేవుడు రాయించిన మాటలను కనుక దేవుని పిల్లల మనలో ఉండాల్సింది దేవుని లక్షణాలు. ప్రేమించే మనస్సు, దయ చూపించే మనస్సు, కనికిరము, జాలిగల మనస్సు, ఇవన్నీ కలిగి మనం ఉండాలి. యేసుక్రీస్తు పురాణం మనం ప్రేమించిన ప్రకారం, మనల్ని ప్రేమించిన ప్రకారం ఒకరినొకరు మీరు ప్రేమించాలి. యేసుక్రీస్తు పురాణం చూపింది ప్రేమతత్వం. ఆయన శిలువ వేసి మేకులు కొట్టుతున్న ముళ్ళ కిరీటం పెట్టిన ఆయన పలికిన మాటని తెలుసా? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. ముఖం మీద ఉమ్మి వేశారు కదా, చేతులలో చీలలు కొట్టారు కదా, పాదాలకు చీలలు కొట్టారు కదా, బల్లె పొట్టు పొడిచారు కదా. ఇన్ని చేసిన కూడా ఆయన పలికిన మాటని తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు వెరగలను ఎరక్కున చేస్తున్నారు, వీరిని క్షమించమంటున్నాడు. ఏమిటి అంత ఆపదలో ఉన్నప్పుడు అన్ని చేసిన వాడిని క్షమించమని దేవుడు పలికినాడంటే కనీసం ఒక మాట అంటే మనం క్షమించమని అడగలేమా? క్షమాగుణం కలిగి ఉండలేమా? ఉండాలి దేవుని పిల్లరా. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, అప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి, అప్పుడే ఈ సమాజాన్ని నూతన మనం చూస్తాము. సమాజం పాడైపోతుంది, సమాజం పాడైపోతుంది అంటే కానీ బాగు చేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చట్టాలు బాగు చేస్తాయా? ఎవరు బాగు చేస్తారు? మన కుటుంబాలను మనమే బాగు చేసుకోవాలి తప్ప ఎవరు బాగు చేయలేరు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ మాటలు మన హృదయంలో ఉండాలి. ఎప్పటిదాకా? చనిపోయేంత వరకు ఉండాలి. ఇవి మన పిల్లలకు నేర్పించాలి. దేవుడి మాటలను దీవించిన గాక, మన హృదయాల్లో ఫలింపు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ రాత్రికాల సమయంలో మంచి మాటలను తండ్రి, భవిష్యత్తుని వెలిగిన దేవుడు కనుక రాబోయే తరాల్లో మనుషులు ఎలాంటి వారు ఉంటారో రాయించి 66 పుస్తకాలలో మహాజ్ఞానాన్ని చెబుతండి. ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు పాడైపోయిన సమాజాన్ని మా కళ్ళ ఎదురుగా పెట్టి, నాయన మీరు ఇలా బ్రతకండి అని చెబుతున్నావు నాయన. ఇంత గొప్పగా చెప్పే తండ్రి ఎవరున్నారు? నీవు తప్ప. ఈ మాటలు విన్న పిల్లలందరూ తండ్రి ఆ విధంగా బ్రతకడానికి సాయం చేయి. మేమంతా పాడైపోయిన సమాజం మధ్య ఉన్నాం నాయన తండ్రి. మా కుటుంబాలను, మా పిల్లలను మేము బాగు చేసుకోవటానికి నీ మాటలు ఎంత అవసరమనైనా. లోకము పాడైపోయింది, ఎవరు మమ్మల్ని బాగు చేయలేరు నాయన తండ్రి. నీ మాటలు మాత్రమే మమ్మల్ని బాగు చేయగలవు నాయన. ఇంత మంచి మాటలు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తాను. ఈ కార్యక్రమానికి తండ్రి నాయన అయ్యా జరిపించినటువంటి నీ కుమారుని రామబాబుని బట్టి వందనాలు చెల్లిస్తాను. వారికి రావాల్సిన పరసంబంధమైన ప్రతీవిని అనుగ్రహించి, నీ మాటలు వినడానికి వచ్చినటువంటి తల్లులను బట్టి జ్ఞాపకం చేసుకుని
వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారి బిడ్డలను దీవించండి. లోకములో పాడైపోకుండా తండ్రి వారిని కాపాడండి. మంచి మనస్సుతో తల్లిదండ్రులకు లోబడే పిల్లలుగా, తల్లిదండ్రులను విధేయులుగా ఉండుటకునైనా సాయించండి. నాయన తల్లులు వృద్ధాప్యములు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యం ఇచ్చింది. నాయన సహోదరులను బట్టి ప్రార్థన చేస్తున్నారు, వారి కుటుంబాలను దీవించండి. సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నారు, వారు చేస్తున్న పరిచర్యని దీవించండి. ఇంకా ఆవిష్కారం ఇచ్చి అనేక చోట్ల నీ మాటలను తీసుకొని వెళ్ళటానికి తండ్రి కృప చూపించమని ప్రార్థన చేస్తూ, నాయన విన్న వాక్యం అపవాది చెట్టుకోకుండా హృదయాల్లో ఫలింప చేయడం సాయం చేయడం చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ, నీ ప్రియకుమారుడు మా రక్షకుడిని క్రీస్తు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నా తండ్రి, ఆమేన్. మన తండ్రి ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మను అన్నింటి సహవాసం మనకును సర్వలోకంలో పరిశుద్ధులకు సదాకాలం తోడుగా నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.